హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూసారా, ఇవాళ సండే కదండి. హ్యాపీ సండే అండి. పొద్దున్నే ఇవాళ టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 6 అయితే అవుతుందండి. ఇవాళ ఈ 4 రోజుల నుంచి వర్షం పడింది కదా. ఇవాళ అయితే వర్షం లేదండి, ఎండ అయితే రాబోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇప్పుడిప్పుడే, మరి 6 అవుతుంది కదా. చూసారా, పక్షులన్నీ కిలకిలా కొట్టుకుంటున్నాయి. చాలా బాగుంది క్లైమేట్, ప్రశాంతంగా ఉందన్నమాట. చూడండి, సూర్యదేవుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడండి. ఆకాశంలోంచి బయటకైతే వస్తున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లారలేదు, తెల్లారుతుంది ఇప్పుడే. చూసారు కదా, ఆ మబ్బుల్లో నుంచి అయితే వస్తున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఊర్లో కూడా ఇలాగే ఉందా? మాకైతే ఈ విధంగా చాలా చాలా బాగుందండి క్లైమేట్. ఎందుకంటే ఎండ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. మరి అయితే వర్క్ ఏమి లేదు ఫ్రెండ్స్. మరి ఖాళీగా పీసులు ఉన్నాయని లోపలికైతే సదిరేస్తున్నాం మేము. పొద్దున్న కర్రీ ఏం చేశానో మీకు చూపించలేదండి. ఏదో ఉన్నంతలోనే కొద్దిగా ఆవకాయ పచ్చడేసి అయితే తెచ్చేసుకున్నానండి. సండే స్పెషల్ ఏమీ లేదు ఈరోజు. కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ప్రాబ్లమ్స్గా ఉన్నాయండి, అందుకని అయితే ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. మరి నేను పీసులు అయితే మోస్తున్నామండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి ఖాళీగా ఉన్నప్పుడు అయితే పని ఏమీ లేకపోయినా ఆవేశం అయితే వస్తుందండి. పని ఏమీ లేకపోయినా ఇలాగా అదే మా కస్టమర్స్ వచ్చినప్పుడు చూపిస్తాం కదండి పీసులు. ఆ పీసులన్నీ అయితే వేసేస్తారండి. కానీ అవి ఏం చేయాలంటే పని అయిపోయిన తర్వాత లోటల్లో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరి ఏంటంటే ఇవాళ ఆదివారం చర్చికి అయితే వెళ్ళలేదండి. నేనైతే మంగళవారం చర్చికి వెళ్తాను. మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్. మరి ఎందుకంటే గత వారం రోజుల నుంచి హెల్త్ అయితే బాగోలేదు. అయినా సరే పని తప్పదు కదండి మనకి. ఈ పీసులు ఇవాళ ముగ్గురమేనండి డ్యూటీ, ఇద్దరైతే గుడి వెళ్ళిపోయారు. అందుకని చదిరేసుకోవాలండి. మరి ఇదిగో ముగ్గురం అయితే డ్యూటీలో ఉన్నాము. చంద్రమ్మ హాయ్ చెప్పు. ఇదిగో నేపాలి హాయ్ చెప్పు. నేపాలి చూసారా, మేము ముగ్గురమేనండి ఈరోజు. ఏదో ఒకటే చెయ్యాలి కదా, ఏదైనా వర్కే కదండి. మరి ఎందుకంటే ఓనర్ గారికి లాస్ రప్పించకూడదు. మనం తీసుకునే కూలి పనికి ప్రతిఫలం అయితే దక్కాలి కదండి. అందుకని ఒకేలా అయినా ఏమనరండి. మనం ఏంటంటే మన గోల్ ఏంటంటే కష్టపడి కూలి పని తీసుకునేటప్పుడు ఆయనకి నష్టం కలిగించడం కూడా కష్టమేనండి. అది ప్రాబ్లం. అలాంటి డబ్బులు అయితే మరి ఉండవు కదా. అలా అయితే నాకు ఇష్టం లేదండి. అందుకే ఈరోజు సండే అయినా ముగ్గురమైనా ఆ పీసులన్నీ ఉన్నాయని లోపలైతే పెట్టేస్తున్నాం మేము. ఈ గొడవలోకి లాంగ్ అయితే సదురుతున్నామండి. ఈరోజు అయితే స్పెషల్ అయితే ఏమీ లేదండి, ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. మరి సండే కదా, అందరూ ఒకలా ఉండరు కదా ఫ్రెండ్స్. మరి సింగిల్గా ఉన్నప్పుడు, సింగిల్గా కష్టపడేటప్పుడు మనం ఏంటంటే ఉన్నా లేకపోయినా సర్దుకుపోవాలండి. ఎవరిని అడిగినా ఎవరిని చేసినా ఒక అప్పు భావంగా ఇస్తారో తర్వాత పొరపాట్లుగా మాట్లాడతారు. అవన్నీ నాకు ఇష్టం లేదండి. అందుకే ఉన్న దాంతోనే సరిపెట్టుకోవాలని నేనైతే ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. మరి సరేనా, పీసులు మోసేసిన తర్వాత చూపిస్తానండి మీకు. నేను ఇంకో పని వేరేది ఏం చేయబోతున్నాను అనేది. ఇంకొక 4-5 పీసులు ఉన్నాయండి. ఈ 3 రోజుల నుంచి వర్షం కురిసేసింది కదండి బాగానే. ఈరోజు ఎండ అయితే దిమ్మ తిరిగిపోతుందండి. అయ్య బాబోయ్, వర్షం కురిసి ఈ ఎండ వచ్చిందంటే ఎమ్మటే పక్కన పాడేస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే బయటకు అయితే రాకండి. పనిలోకి వెళ్ళిన వాళ్ళు అంటారా, వాళ్ళకి అలవాటు అయిందే కదా, కామనేనండి ఫ్రెండ్స్. మరి ఇంటికాడ ఉన్న వాళ్ళు అయితే బయటికి రాకండి ఫ్రెండ్స్. మరి
ఇంకొక 2 పీసులు 3 పీసులు ఉంటాయండి, చెరువు 3 వస్తాయి. అవి అయితే అయిపోయినట్టే. ఓ 10 నిమిషాలు అయితే పక్కకు పోవాలండి, లేకపోతే కనుక పని అవ్వదండి. ఎండ అంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మరి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి కానీ చూసారా ఎండ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మరి ఇదిగోండి చాలా ఆవిరి వచ్చేస్తుంది అనమాట ఒళ్ళు. ఇదిగోండి ఈ 2 పీసులు, ఈ 2 పీసులతో అయితే లాస్ట్ ఫ్రెండ్స్. మరి కాసేపు పక్కకు పోతే మనశ్శాంతిగా ఉంటుంది. చూసారు కదా, ఏ పని చేసినా కష్టమే కదండి. రైతు పని చేస్తే రైతుకి కష్టం, షాపుల్లో చేస్తే షాపుల్లో కష్టం. ఈ రోజుల్లో కష్టం లేనిది ఏ పని లేదు కదా ఫ్రెండ్స్. మరి దేనికైనా సిద్ధంగా ఉండాలి. కాకపోతే ఒకటేనండి, నేను దగ్గరగా 25 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కదా ఫ్రెండ్స్. మరి ఓపిక అయితే సపోర్ట్ చేయట్లేదండి. ఆరోగ్యం కూడా అంత బాగుంటలేదు. ఎందుకంటే చేసి చేసి మహాభారంగా అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, మరి పక్కకైతే వెళ్తానండి. ఈ పీసులు ఇచ్చేసిన తర్వాత కాసేపు పక్కకి వెళ్ళిపోతున్నా కానీ ఈ ఆవేశం కంట్రోల్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎండ బాగా ఎక్కువ ఉందండి. కాసేపు అయితే గాల్లోకి వెళ్దాం. మరి అయితే అండి నైనా చూడండి ఫ్రెండ్స్, గాల్లోకి అయితే వచ్చిందండి. ఇగో పొలాలు చెట్లు అన్నీ బాగా ఎగురుతున్నాయి. చల్లగా అయితే గాలి వేసేస్తుందండి. ఇక్కడ చూసారు కదా, ఇలాంటి కష్టం మరొక మనుషులకి అయితే రాకూడదు ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం, విధి రాత బాగోలేనప్పుడు ఎవరు చేసేది ఏమీ లేదు. అలాగని నేను ఏదో కొద్దంతా సింపతి కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్. మరి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేసిన వారు అందరూ ఉన్నారు కదా, అందు గురించి అయితే ఏదో నా బాధ చెప్పుకుంటున్నాను అంతేగాని ఇంక వేరేది ఏమీ కాదు ఫ్రెండ్స్. మరి ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.